లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లుపై మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్లో ప్రభుత్వానికి సాధారణ మెజారిటీ వచ్చింది. జమిలీ ఎన్నికల బిల్లులు అనేవి రాజ్యాంగ సవరణ బిల్లులు. దానికి ఆమోదం పొందాలంటే తప్పకుండా 3/2 మెజారిటీ అవసరం. దీంతో సమగ్ర చర్చల కోసం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. ఇక జేపీసీ ఏర్పాటు ప్రక్రియను స్టార్ట్ చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ సభకు చెప్పుకొచ్చారు. అయితే జేపీసీ ఏర్పాటు ప్రక్రియ అనేది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పర్యవేక్షణలో జరగనుంది. అయితే స్పీకర్కు రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవిగా చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం సాయంత్రంలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అప్పటి వరకు జేపీసీలోని సభ్యులు ఎవరెవరనేది ఓం బిర్లా ప్రకటించాల్సి ఉంది. లేదంటే జమిలీ ఎన్నికల బిల్లులపై మంగళవారం నాడు లోక్సభలో ఓటింగ్తో చేసిన తీర్మానం గడువు ముగుస్తుంది. కాగా జేపీసీ సభ్యులను స్పీకర్ ప్రకటించకపోతే మరోసారి జమిలీ ఎన్నికల బిల్లులను ఫ్రెష్గా లోక్సభలో ప్రవేశపెట్టాల్సి వస్తుందన్నమాట. అలా జరగొద్దంటే శుక్రవారం సాయంత్రంలోగా జేపీసీపై లోక్సభ స్పీకర్ ప్రకటన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే జేపీసీలో గరిష్టంగా 31 మంది సభ్యులు ఉండొచ్చు. వీరిలో లోక్సభ నుంచి 21 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఉండనున్నారు. ఇక జేపీసీ సభ్యత్వం కోసం ఎంపీల పేర్లు ఇవ్వాలని ఇప్పటికే లోక్సభ స్పీకర్ కార్యాలయం అన్ని ప్రధాన పార్టీలను కోరినట్లు సమాచారం. బిల్లుపై సమగ్ర చర్చలు జరిపేందుకు జేపీసీకి 90 రోజుల గడువు ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ గడువును అప్పుడప్పుడు పొడిగిస్తారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి. రవి, మొత్తం కూడా ప్రజాస్వామ్య ఘట్టంలో మరొక కొత్త అధ్యయనానికి అయితే చెల్లైపోయిందని అనుకోవచ్చు. మొత్తం ఎప్పుడెప్పుడా జమిలీ అనేటట్టుగా చూసినటువంటి ఎలక్షన్స్ కు పూర్తిగా అన్ని విధాల అన్ని క్లియర్ వచ్చినట్టే అనిపిస్తుంది. మరి అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలం నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభకు తీసుకొచ్చారు. 90 నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగగా బిల్లు ప్రవేశానికి అనుకూలంగా 269 మంది వ్యతిరేకంగా స్పీకర్ ఓం బిర్లా ఆమోదముద్ర వేయడం జరిగింది. మరి మొత్తానికి ఈ రాజ్యాంగ మూల స్వరూపాన్ని కలిగించాలన్నదిలా సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో అధికార పక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి ఏమాత్రం భిన్నంగా లేదని, చాలా వరకు దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా స్పష్టం చేస్తూనే అన్ని పక్షాలకు దీనిపై విస్తృత చర్చ కొనసాగుతుందంటూ జేపీసీ పంపడానికి తనకి అభ్యంతరం లేదని కూడా పేర్కొంది. అలాగే కేంద్ర మంత్రి మేఘవాల్ ఈ రోజు మధ్యాహ్నం 19 గంటలకు సవరణ బిల్లుతో పాటు ప్రజల సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టినట్టు ప్రకటించారు. మరి వాటిని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ, సమాజ్వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్, అలాగే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ, డిఎంకే సభాపక్ష నేత టిఆర్ బాలు, ఐయుఎంఎల్ సభ్యుడు ఏటీ మహమ్మద్ బషీర్, అలాగే శివసేన నుంచి సభ్యుడు అనిల్ దేశాయ్, అలాగే కాంగ్రెస్ సభాపక్ష గౌరవ్ గగోయ్, ఇలా వీళ్ళందరూ కూడా ఈ ఆర్సీ సభ్యులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఇక ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శివసేన సభ్యుడు శ్రీకాంత్ సింధే బిల్లులకు సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించడం జరిగింది. మరి మేఘవాల్ మాట్లాడుతూ బిల్లు పట్ల దాన్ని ఆమోదించడంలో పార్లమెంట్ కు ఉన్నటువంటి అధికారుల పట్ల ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన ఆరోపణలు పూర్తిగా ఆయన తోసిపుచ్చడం జరిగింది. ఇది రాజ్యాంగ మూల స్వరూపానికి సమాఖ్య వ్యవస్థాపకు ఎలాంటి భంగం కలిగించదని పేర్కొన్నాడు. ఆర్టికల్ 83 కింద లోక్ సభ కాల వ్యవధి, ఆర్టికల్ 152 కింద రాష్ట్ర అసెంబ్లీ కాల వ్యవధులు సవరించి ఎన్నికలను చట్టబద్ధంగా ఏకీకృతం చేసే పార్లమెంటు సార్వభౌమతని యథావిధంగా ఉంచుతామన్నట్టు కూడా సవరణలో రాష్ట్రాలకు అధికారులు తగ్గించడం కానీ లాగేసుకోవడం కానీ జరగదని, అలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా పూర్తిగా కానీ ప్రజల్లోకి మీరు ఆలోచిస్తూ ప్రజలను తప్పుగా పట్టించే విధానాలను మీరు మర్చిపోవాలి అనేటట్టుగా మంత్రులు అయితే సూచన జరిగింది. మరి ఇప్పటికే 1983 నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం తమ వార్షిక నివేదికలో జమిలీ ఎన్నికల కోసం సిఫార్సు చేస్తూ వచ్చింది. ఈ అంశం గత 41 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి
వివిధ కమిటీలు, స్థాయి సంఘాలు, అలాగే పలు సందర్భాల్లో కూడా పదే పదే చెప్పాయి. దీన్ని మరి రాజకీయ పార్టీలు చర్చించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయి. మరి దీంట్లో ఎప్పటికప్పుడు 2019 జూన్ 19 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. అందులో 19 రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అందులో పార్టీలు జమిలీ ఎన్నికల్లో సంబంధించాయి, కమ్యూనిస్టులు కూడా అప్పుడు. సో మరి 1971 వరకు కూడా ఏకకాలంలో జరుగుతూ వచ్చిన ఎన్నికల్లో చక్రం మొత్తం కూడా ఆ సైకిల్ జరుగుతుందో మరి ఆ తర్వాత ఇరిగిపోయింది, దాన్ని తొలగించేశారు. ఇప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం తప్పితే కొత్తగా మేమంటూ దీన్ని రూపకల్పన చేసిన ఏమీ లేదన్నట్టుగా కూడా వాళ్ళు సమర్థించుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ బిల్లులకు జేపీసీ పంపడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇటు కేంద్ర మంత్రి తెలవడం జరిగింది. అలాగే ఈ జమిలీ ఎన్నికలపై రాజ్యాంగ సవరణ బిల్లు కూడా జేపీసీ పంపాలని మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా ప్రధానమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా చర్చలో ఆయన మాట్లాడారు. జేపీసీకి అన్ని అంశాలకు చర్చ జరుగుతుంది, దాని నివేదిక ఆధారంగా కేబినెట్ పూర్తిగా ఆమోదిస్తుంది, ఆ తర్వాత చర్చిస్తే బాగుంటుంది మాత్రం ఆయన పేర్కొనడం జరిగింది. మరి ఈ 129 అంటే 129 రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి చేస్తున్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ సభ్యుడైతే మనీష్ తివారీ స్పష్టం చేయడం జరిగింది. మరి రాజ్యాంగంలో 7 షెడ్యూల్ కు విరుద్ధంగా బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా వాళ్ళు మండిపడడం జరిగింది. మరి మొత్తానికి జమిలీ ఈ బిల్లుకు మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి అసలు ఇండియా కూటమి నుంచి కూడా కొద్దిగా వాదోపాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి మెజార్టీ ఉన్నటువంటి ఇటు ఎన్డీఏ మాత్రం దీంతో సమర్థించే ప్రయత్నం చేస్తుంది. అన్ని పార్టీలు కూడా ఇటు ఏదైతే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ దేశం అనేసరికి ఒకతాటై కొన్ని రాష్ట్రాల్లో 2 పార్టీలు కూడా సమర్థించిన పరిస్థితులు మనం చూస్తాం. మరి జమిలీ ఎన్నికల సవరణ బిల్లు మాత్రం ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ మాత్రం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అయితే నిన్న సభలో ప్రవేశపెట్టడం, మరి అయితే ఈ బిల్లును విపక్షాలు కాంగ్రెస్ తో పాటు వాళ్ళంతా సమాజ పార్టీలు అనుకున్నట్టుగానే వ్యతిరేకించడం ఇదంతా కూడా జరిగిపోయింది. మరి మొత్తానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరమైతే ఉంటుందని, అంటే బిల్లు ఆమోదానికి 2/3 మెజార్టీ అయితే అవసరం అవుతుంది. మరి 2 సభల్లో మొత్తంగా ఈ ఉభయ సభలో ఇటు పార్లమెంట్ లో అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో మొత్తంగా 542 సభ్యులు అయితే ఇప్పుడు ఉండడం జరిగింది. మరి అందులో ఎన్డీఏ కూటమికి 293 బలంగా ఉండగా మరి ఇండియా భాగస్వామ్య పక్షాలు 230 మంది ఉన్నారు. అలాగే రాజ్యసభలో 237 మంది సభ్యులు ఉండగా ఎన్డీఏ కూటమికి 114 మంది మాత్రమే ఉండడం జరిగింది. సో ఇండియాకు ఈ కూటమికి 80 మంది సభ్యుల బలం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో బిల్లు ఇలా ఉంటుందని చూసుకోవాలి. ఇప్పుడు 2029 ఎన్నికలే లక్ష్యంగా ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకంటే పూర్తిగా సన్నాహాలు చేస్తుంది. అంటే ఇటు సార్వత్రిక అంటూ అన్ని ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకకాలం నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే 2034 నాటికి కూడా సర్వత్రా స్థానిక ఎన్నికల సైతం ఈ జమిలీ పరిధిలోకి తీసుకురానున్నాయని కూడా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే ఈ జమిలీ ఎన్నికలకు ఉన్న అడ్డంకులు సైతం కేంద్రం పూర్తిగా పరిశీలిస్తుంది దీంట్లో. ఎందుకంటే ఒక్కసారి చట్టం చేసిన తర్వాత ఒకసారి క్రియాశీలకంగా పనిచేసినప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు, ఇటు చట్టపరంగా కావచ్చు ఇంకేమైనా. సో దానికి తగ్గట్టుగా దీంట్లో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంది, పరిశీలిస్తుంది. మరి అందుబాటులో వివిధ రాజకీయ పార్టీలు కూడా ఒప్పించింది. రాజ్యాంగ సవరణలు సాఫీగా జరిగేలా కూడా చూడడంపై కేంద్రం ఇప్పటికే దృష్టి సారించింది. మరి ఈ క్రమంలోనే జనాభా సేకరణ తీసుకుంది. నియోజకవర్గాల విభజన అంశాలు సైతం ఈ లోపు పూర్తి చేయాలని కూడా భావిస్తుంది. మరి ఈ క్రమంలో వచ్చే ఏడాది జనాభా సేకరణ ప్రకారం 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసే నియోజకవర్గ గుర్తింపు ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ రకంగా ఇప్పటికే కొంత ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మరి ఇంత క్రియాశీలకంగా ఇంత ఉన్నటువంటి ఈ బిల్ ఏదైతే ఉందో సున్నితమైనగా ఉన్నది. మరి దీనిపైన అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం విప్ జారీ చేసి మరి మంగళవారం సభ ముందుకు, అంటే నిన్న సభ ముందు కీలక బిల్లు అన్ని కూడా రానని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో అందరూ సాగు కావాలని కూడా అన్నారు. కానీ కొంతమంది జాతీయ సభ్యులు రాకపోవడంతో విప్ కూడా జారీ చేసింది. అది కూడా సంచలనంగా మారింది. సో దానిపైన కూడా మరి విప్ తో వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు, మరి దీంట్లో ఏమైనా రాజకీయాలు ఉన్నాయా? ఎందుకంటే దాదాపు 20 మంది సభ్యులు కూడా రాకపోవడం అనేది కూడా చర్చగా భావిస్తుంది. మరి దేశంలో ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి ఒకే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మరి దీనివల్ల ప్రజాధనం పూర్తిగా ఖర్చు అవుతుందని, మరి అధికారులు సైతం అధిక సమయం ఎన్నికల కోసం పనిచేయాల్సి వస్తుందని, ఈ ఎన్నికల కోడ్ అమలుకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు ఇటు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో అటు అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూలు కూడా వస్తున్నాయి. పోలీసుల భద్రత అంతా ఈ ఎన్నికలకే పోతుంది. సో మొత్తం వస్తుంది. సో ఇంత పెద్ద ప్రారంభంగా ఉన్నటువంటి ఈ తరహా సమస్యలు ప్రతి ఏడాది ప్రభుత్వం ఎదురవుతున్నాయి. మరి దీన్ని
పూర్తిగా క్లియర్ చేయాలంటే జమిలీ ఎన్నికలు తీసుకురావాల్సిందే, ఆ రకంగా నిర్వహించాల్సిందే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నట్టుగా ముందుకెళ్లాల్సినట్టుగా కేంద్రం మాత్రం చాలా క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.